ప్రేమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం సెలవిస్తుంది, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేటువంటి ప్రశ్నతో ఈ మాట రాయబడింది. ఈ మాట ఎవరితో అడిగినటువంటి ప్రశ్న అని మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో అడిగినటువంటి ఒక ప్రశ్నగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతుంది? అబ్రహాంకు దేవుని యొక్క మాట వాగ్దానం అక్కడ ఇవ్వబడుతుంది. అయ్యా, నీ భార్య అయినటువంటి సారా ఖచ్చితంగా నీకు కుమారుని కంటుంది అన్నప్పుడు సారమ్మ వెనక గుడారంలో ఉండి దేవుని మాట విని ఆమె తన మనస్సులో నవ్వుతుంది. అసలు నాకు బిడ్డలు పుట్టడం ఏంటి? నా భర్తకి వయసు అయిపోయింది, నాకు వయసు అయిపోయింది, మేమిద్దరం వృద్ధులం అయిపోయాము, అసలు ఇంకా పిల్లలు పుట్టడం ఏంటి అని చెప్పి ఆమె నవ్వుతుంది. ప్రేమ దేని, ఎందుకంటే వాళ్ళని అసలు వాళ్ళ మీద మనము అంటే వాళ్ళ మీద మనం ఏ నేరం మోపలేము, ఎందుకంటే వారి పరిస్థితి అదండి. ప్రేమ దేని బిడ్డలారా, కానీ దేవుడు అంటున్నాడు, లేదు, ఖచ్చితంగా నీకు నీ భార్య అయినటువంటి సారా ఒక కుమారుని కంటుంది అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్పేది మనం గమనిస్తున్నామండి. ప్రేమ జన్మలో చాలాసార్లు మనము ఏం చేస్తామంటే, నాకు ఇక మీద దేవుడు నా జీవితంలో క్రియ జరిగించడము అసాధ్యమండి, ఇంకా అసలు జరగదులేండి, ఇంకంతేలే, నా జీవితంలో ఏదో దొరుకుతుందో దాన్ని నేను ఉంచుకుని నేను అడ్జస్ట్ అయిపోవాలి, అదే నా పరిస్థితి, ఇంకా నన్ను ఎవరు మార్చలేరు, నా పరిస్థితిని ఎవరు మార్చలేరు, నన్ను ఎవరు తప్పించలేరు, నాకు ఎవరు సహాయం చేయాలని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ప్రియులారా, నిరుత్సాహపడిపోతున్నాం. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట నిరుత్సాహంలో ఉన్నటువంటి నీ ముందుకు వస్తుంది. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను చూసి ఇదే ప్రశ్నను నీకు వేస్తున్నాడు. ఏం ప్రశ్న అంటే అది, యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని చెప్పంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు ఏదో కొన్ని విషయాల గురించి నువ్వు నిరుత్సాహపడిపోయి ఉన్నావు, నమ్మకాన్ని కోల్పోయి ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితులను చూసి నేను నీకు వాగ్దానం చేసే దేవుడిని కాదు, నీ పరిస్థితులు మారుతున్నప్పుడు నేను నా మాటలు మార్చే దేవుడు కాదు, నేను పరిస్థితులకి మించిన దేవుడను, నీ పరిస్థితులు మార్చే దేవుడును, నీ పరిస్థితులు ఎలాగున్నా కూడా నీ పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చి నిన్ను దీవించేటువంటి దేవుడును నేనని చెప్పి ఆయన నీకు ఈ ఉదయకాల సమయంలో నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, లేదు, ఖచ్చితంగా అబ్రహాము నీ భార్య నీకు ఒక కుమారుని కంటుందని చెప్పని అన్నాడు. ఏం జరిగింది ప్రియులారా? చివరికి దేవుని వాగ్దానం నెరవేరిందండి. నిరుత్సాహపడిపోయి ఉన్నారు, ఏదో పర్వాలేదు, దేవుడు ఆదరణకి ఓదార్పుకు మాట్లాడుతున్నాడని చెప్పి వారు ఆ మాటను తీసుకుని ఉంటారండి. కానీ ఏం జరిగింది? దేవుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో సారమ్మ జీవితంలో తన మాటను నిలబెట్టుకున్న దేవుడు, తన మాట నెరవేర్చిన దేవుడు, నీ జీవితంలో కూడా ఆయన తమ మాటను ఆయన నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైంది ఈ లోకంలో ఏమీ లేదు. కాబట్టి ఈ మాటను ప్రతిరోజు మనము ఈ మాటతో దేవుని స్తుతిద్దామయ్యా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా, నీకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? లేదు. కాబట్టి నా జీవితంలో నువ్వు సమస్తాన్ని చేయగలవు, నువ్వు ఏమైనా చేయగలవు అని చెప్పి దేవుణ్ణి మనం స్తుతిద్దాం, ప్రార్థన చేద్దామా. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి తండ్రి, అయ్యా, నువ్వు అబ్రహాంతో ప్రశ్నించావు, అబ్రహాం జీవితంలో నీ మాట నిలబెట్టుకున్న దేవుడువు తండ్రి. అయ్యా, నిరుత్సాహపడిపోయి ఉన్నా, ఇక నా జీవితంలో నా పరిస్థితులు ఎవరు మార్చలేరు, నాకు ఎవరు సహాయం చేయలేరని చెప్పి నిరుత్సాహపడిపోయి ఉన్నా, నీ బిడ్డలను ఓదార్చండి తండ్రి. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవయ్యా, పరిస్థితులను అనుకూలపరిచి తండ్రి నీ బిడ్డలను దీవించేటువంటి దేవుడు అనేటువంటి తండ్రి. అయ్యా, స్తోత్రము. మాటను మీ బిడ్డలతో మీరు మాట్లాడినా నీ కృపను బట్టి స్తోత్రం. ఈ మాట నీ బిడ్డలకు జీవితంలో 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.